నమస్కారం హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి భోగి అంటే భోగి మంటలు వేసుకుంటాం కదా. తెల్లవారుజామున లేవగానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెద్దవాళ్ళందరూ భోగి మంటలు వేస్తూ ఉంటారు. దాంట్లో పాత వస్తువులన్నీ వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారంటారు? మరి భోగి విశిష్టతలో భాగంగా భోగికి సంబంధించి భోగి మంటలు ఎందుకు వేస్తారు, భోగి రోజు ఏం చేస్తే మంచిది, ఏం చేయకూడదు, పిల్లలకు మనం ఏం నేర్పించాలి, భోగికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజెప్పడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. భోగి శుభాకాంక్షలమ్మా. మీకు అలాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు. అమ్మ, అసలు భోగి అంటే మనందరికీ తెలుసు, మామూలుగా భోగి మంటలు వేసుకుంటారు. పెద్దవాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు అని తెలుసు. కొంతమంది ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉంటే వేస్తూ ఉంటారు. మరి భోగి మంటలు ఎందుకు వేస్తారు అనేది చాలా మందికి తెలియదు. అసలు భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు, అది తెల్లవారుజామునే ఎందుకు వేస్తారు, భోగి మంటల్లో పాత వస్తువులు వేస్తూ ఉంటారు, అది దేనికి సంకేతం అంటారు? సంక్రాంతి లక్ష్మి రావాలి అంటే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి వెళ్ళగొట్టాలి ముందు అనేది ఒకప్పుడుది. ఇప్పుడు మనం మనసులో ఉన్న దరిద్రాన్ని కూడా వదిలించుకోవాలి అనేదే ప్రత్యేకమైన సందేశం. భోగి మంటలు బాగా చలి ఉంటుంది సంక్రాంతికి. సంక్రాంతి తర్వాత ఇంకా తగ్గుముక్తి పడుతుంది, కానీ సంక్రాంతి ముందు ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి విపరీతమైన చలి ఉంటుంది. అసలు ఈసారి అయితే చాలా ఎక్కువైపోయింది. అవును, 10 డిగ్రీల వరకు కూడా వెళ్ళిపోయింది ఉష్ణోగ్రత. అలాంటి సమయంలో అంటే పూర్వకాలం నుంచి కూడా సంక్రాంతి అనగానే ఇల్లు మొత్తము కూడా శుభ్రం చేస్తారు. మిగతా పండుగలకి చేసినా చేయకపోయినా సంక్రాంతికి చేస్తారు. ఒకప్పుడు కాలంలో నులక మంచాలు, పందిరి మంచాలు, ఆ సోఫాలు, కుర్చీలు చక్కగా ఉంటాయి. అవి పాత పడినాయి అని చెప్పి కొంచెం ఏదన్నా వచ్చినా తీసి పెడతారు, భోగి వస్తే వేద్దామని. అయితే అప్పుడు కాలంలో ఇవన్నీ కూడా మంచి వుడ్డుతో తయారు చేసేవి. అవి కాలటం వల్ల ఏంటిది అంటే కాలుష్య నివారణ కూడా జరిగేది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొంచెం డ్యామేజ్ వస్తుంది, ఎక్స్చేంజ్, పాతదిచ్చి కొత్తది తెచ్చుకుంటే మనకి కొత్తగా కనిపించట్లేదు. అయితే పాతవి ఒక్కటే కాదు భోగి మంటల్లో వేసేది, కొన్ని ఔషధ గుణాలు ఉన్న కర్రల్ని కూడా వేస్తారు, ఆవు పిడకల్ని కూడా వేస్తారు. ప్రధానంగా భోగి మంటలు వేయటానికి ఏంటిది అంటే మనకి రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది, పగటి కాలం తక్కువ ఉంటుంది. చీకట్లని పారద్రోలటానికి భోగి మంటలు వేయటం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం. అలాగే ఆవు పిడక అనేది అది అగ్నిలో ఆహుతి అయ్యింది అంటే కొన్ని యోజనాల దూరం కాలుష్య నివారణ చేస్తుంది. అలా అందుకు ఖచ్చితంగా ఒక్కటైనా ఆవు పిడక అనేది అందులో పడాలి. పిల్లలందరికీ కూడా ఏమన్నా బాలారిష్టాలున్నా కూడా, ఏమన్నా దిష్టులున్నా, దోషాలున్నా పోవడానికి భోగి పళ్ళు వేస్తూ ఉంటారు అంటారు. అసలు ఆ భోగి పళ్ళల్లో ఎలా వేయాలి, దానికంటూ ఒక ప్రత్యేకించి సమయం ఉంటుందా? ఏ వయసు నుంచి ఏ వయసు వారికి వేయాలి, ఎలా వేయాలి, ఏమేం కలపాలి దాంట్లో ఒకసారి చెప్పండి. మనకి పుట్టిన బిడ్డలు అంటే సంవత్సరం లోపు బిడ్డలకి భోగి పళ్ళు చాలా తక్కువగా పోస్తారు. చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటారు కానీ పోస్తే మంచిది. 5 సంవత్సరాల వరకు పోస్తారు. కొంతమంది 9 ఏళ్ళు 11 ఏళ్ళు కూడా పోస్తారు. ఆ పిల్లలు పెద్ద పిల్లలే, వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఆనందం అది. పోయటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. భోగి పళ్ళల్లో ఏమేమి కలపాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే మన కాయిన్స్ ఉంటాయి కదా, అవి కలుపుతారు. అవి కలపకూడదు. ఎందుకంటే ఇది నరదృష్టి, బాలారిష్టాలు పోవటానికి పోసే భోగి పళ్ళు. ఇంకొక కారణం ఏంటిది అంటే పుట్టిన బిడ్డలకి పునిక అనేది ఉంటుంది, బ్రహ్మరంధ్రం, అది చాలా ఇదిగా ఉంటుంది. ఈ భోగి పళ్ళు పడ్డం వల్ల అది ఏమవుతుంది అంటే మరుగున ఉన్నది అది యాక్టివ్ అవుతుంది, బ్రహ్మరంధ్రం అనేది. అక్కడ అజ్ఞానం తొలగి జ్ఞానవంతుడవుతాడు బిడ్డ. అసలు భోగి పళ్ళు పోయటానికి కారణమే అది. ఏంటిది అంటే ఇలా పైన పోస్తారు, తీసేసి పోసినప్పుడు భోగి పళ్ళు తగులుతూ ఉంటాయి ఆ బ్రహ్మరంధ్రానికి. తగిలినప్పుడు పిల్లలు అజ్ఞానంగా ముందు జన్మ తాలూకు ఇంకా ఉంటుంది ప్రభావం పిల్లలకి. ఒకప్పుడు కాలంలో 3 ఏళ్ల వరకు నాది అనేవాళ్ళు కాదు. నాది అని ఎప్పుడైతే బిడ్డ అంటాడో వాడికి పూర్వజన్మ స్మృతులు తొలగిపోయాయి అని అర్థం. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నాది అని లాక్కుంటున్నారు పిల్లలు. అలా కాదనమాట. అలాగే భోగి పళ్ళు లక్ష్మీదేవి నివాస స్థానం
భోగి రేగి పళ్ళల్లో ఇద్దరు మహావిష్ణువు అమ్మవారు ఇద్దరు నెలకొని ఉంటారు. వారి ఇరువురి యొక్క అనుగ్రహం ఆ బిడ్డ మీద ఉండాలి అని, ఎటువంటి నరదృష్టి కానీ ఎటువంటి అంటే ఒకప్పుడు చేసేవాళ్ళు కాబట్టి నెగిటివిటీగా అవేమీ లేకుండా బిడ్డను చల్లగా కాపాడమని చెప్పని పువ్వులు, అలాగే అంటే సున్నితంగా ఉన్న పువ్వులు, చెరుకు ముక్కలు, కొంతమంది ఇంత లావేస్తారు, పిల్లలకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు అవి పోయించుకోవటమే కష్టంగా ఉంటుంది, ఇవి పోస్తే ఇంక అసలు కూర్చోరు. కాబట్టి చిన్న చిన్న చెరుకు ముక్కలు, కొన్ని ప్రాంతాల వాళ్ళు నువ్వులు కలుపుతారు, ఇంకంతే. ఇంతకంటే కొంతమంది ఏవేవో కలుపుతారు, నేను చూశాను. కానీ ఏమన్నా చెప్తే ఇది మేము ఫస్ట్ నుంచే పోస్తున్నామంటారని నేను ఏమి అనను. కాకపోతే సాంప్రదాయం ఇది. నాణ్యాలు అయితే పోయకూడదు. ఇలా మొదటగా తల్లి, ఇంట్లో ఉన్న నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వీళ్ళకి భోగి పళ్ళు పోసిన తర్వాత సాంప్రదాయం, ఇంటి సాంప్రదాయంలో బొమ్మల కొలువు ఉంటే అమర్చుకుంటారు బొమ్మల కొలువుని. అలాగే ఆ బొమ్మల కొలువు దగ్గర కూడా హారతి ఇచ్చి వచ్చిన ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చి పంపించడం. ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్తారు, మన ఇంటికి పిలుస్తాం, మనం వెళ్తాం, ఇంకొక ఇంటికి అందరం కలిసి వెళ్తాం. ఇక్కడ ఏంటిది అంటే ఎప్పుడు ఎవరిళ్లలోకి మనం వెళ్ళే ఇది సందర్భం రాదు. వెళతాం, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఏంటిది, అలాగే కలుపుకుపోయే తత్వం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవి రావటం, వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటం భోగి రోజు కాబట్టి. ఇలా ఈ భోగి పళ్ళని పిల్లవాళ్ళకి సాంప్రదాయంగా పోయాలే కానీ ఆర్భాటాలకు పోయి మేము ఇవి కలిపాము అవి కలిపామని. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఘోరం అయిపోయింది. నవ్వొస్తుంది వాళ్ళు చేస్తుంటే, ఏడవాళ్ళ నవ్వాలో కూడా తెలియదు అసలు. ఇది ఒకటైతే, బొమ్మల కొలువు అనేది ఎవరైనా కానీ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు మేము చైనా నుంచి ఆ భోగి పళ్ళు పోస్తారు కదా, ఆ పోసిన తర్వాత ఏం చేయాలి? వాటిని భోగి పళ్ళని పోసిన తర్వాత అన్ని కింద పడిపోతాయి, అవన్నీ ఎత్తి తీసివేస్తారు. ఇంత ముందు కాలంలో ఇంటి వెనక భాగంలో వేస్తే రేగి చెట్లు వచ్చేవి, లేకపోతే పంట పొలాల్లో వేసేస్తారు తీసుకొని వెళ్ళి. చాలా వరకు ఇప్పుడు సిటీల్లో పోస్తే ఎక్కడ వేస్తారు, డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది. అంతే, తప్పేం లేదు. మనము బిడ్డ మీద పడ్డాయి కదా, పడిన తర్వాత అవి దిష్టి రూపంలో వెళ్ళిపోయాయి కదా, వాటిని తొక్కని చోట వేయాలి. తొక్కకూడదు, ఎవరు కూడా తొక్కకూడదు. తొక్కని చోట అంటే మనకి డస్ట్బిన్ తప్ప వేరే కనిపించదు, అక్కడ వేసేయటం. అలాగే ఈ బొమ్మల కొలువు అనేది చాలా మంది ఇళ్లల్లో చూస్తాము. మేము ఆ బొమ్మలు తెచ్చాము, ఈ దేశం నుంచి బొమ్మలు తెచ్చాము, లాఫింగ్ బుద్ధ, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇది కాదు బొమ్మల కొలువు. రామాయణానికి సంబంధించింది పెట్టాలి. రాముడు పుట్టిన దగ్గర నుంచి బొమ్మల్ని మీరు తెచ్చి పెట్టుకుంటే అది వరుస క్రమంలో అమర్చుకుంటూ ఆయన పట్టాభిషేకం వరకు పెట్టాలి. తర్వాత శ్రీకృష్ణుడు, ఆయన జననం దగ్గర నుంచి ఆయన ఏమేం చేశాడు, అలా పురాణాలకు సంబంధించిన వరుస క్రమంలో పెట్టుకుంటూ వచ్చి పిల్లలు అడిగితే పురాణం గురించి చెప్పే స్థితిలో ఇంట్లో వాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు. అది కాకుండా ఆ బొమ్మలు చూస్తేనే కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లలో చూసేది ఆ చోటా భీమని, శ్రీకృష్ణ అని ఇవే చూస్తారు కాబట్టి వాళ్ళకి చూడగానే అర్థమవుతుంది. కాకపోతే ఇంకా డీటెయిల్గా చెప్పాలి. కొంతమంది పిల్లలు చాలా డీటెయిల్గా అడిగితే నా దగ్గరికి తీసుకొస్తారు, అమ్మ మీరు చెప్పండి అని. అలా కాకుండా తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు. రామాయణం గురించి రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి, ఇవన్నీ కూడా చదవాలి. సరే ఇంట్లో పుస్తకాలు పెట్టుకోలేము, మనకు ఉందిగా ఒక ఆయుధం, ఫోన్ అనేది ఉంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. దానిలో ఓపెన్ చేసుకొని చదవటమా లేకపోతే వీడియోస్ విన్నా కూడా మనకు అర్థమవుతుంది. అలా చెప్పి అలా మనము నేర్చుకుంటే పిల్లలకి ఆ బొమ్మల కొలువు పిల్లల చేత ఇది ఇక్కడ అని అమరుస్తూ దీని గురించి మనం విశేషత చెప్తే అది బొమ్మల కొలువుకున్న అర్థం ఏంటిది అంటే అది. భోగి పళ్ళు పోసిన తర్వాత ఏదైనా క్షేత్ర సందర్శన అంటే ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఏదైనా కారణాల వల్ల కొంతమంది కుదరకపోవచ్చు. మరి ఇంట్లోనే పూజ చేసుకునే వాళ్ళు పూజా విధానం భోగి రోజు ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? ఆ రోజు ఈ నైవేద్యమే పెట్టాలి అని ఏమైనా ఉంటుందంటారు? భోగి రోజు నిజంగా ఈ నైవేద్యమే పెట్టాలని ఉంది. మనకి ఈ భోగి రోజు ఉదయాన్నే చాలా హడావుడి, భోగి మంటలు ఉంటాయి, పిల్లలకి అభ్యంగన స్నానాలు ఉంటాయి, తర్వాత పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. అలాగే కొత్త ధాన్యంతో మనం పాయసాన్నాన్ని వండాలి తప్పకుండా. ఇది అందరూ చేయాలి, ఇంటి సాంప్రదాయం కాదు ఇది, ఇది దేశ సాంప్రదాయం, ఇది సనాతన సాంప్రదాయం.
ఖచ్చితంగా కొత్త బియ్యముతో ఆవు పాలు లేకపోతే మామూలుగా పాలు, ఆవు నెయ్యి, మనం బెల్లము ఇవన్నీ కలిపి అచ్చంగా పాలతోనే చేయాలి పాయసం. మనము వీలైతే ఒక కొత్త కుండను తెచ్చి కొత్త కుండకి బాగా పూజించి అలా పెట్టి పాలు పొంగాలి. పాలు పొంగి కింద పడాలి. పూర్వకాలం కట్టెల పొయ్యిలు కాబట్టి వెళ్ళినేం కాదు, ఇప్పుడు స్టవ్లు కాబట్టి కాస్త జాగ్రత్తగా కొన్ని, ఎందుకంటే రివర్స్ అయిపోయి వెళ్ళటం అలా జరుగుతాయి. పొంగిన తర్వాత ఈ బియ్యాన్ని, కొత్త బియ్యాన్ని కడిగి అందులో వేయాలి. అలా పాలతోనే, ఎప్పుడు మనము పాలతో చేసిన పాయసాన్ని సంక్రాంతి పండగ రోజు చేసిన, భోగి రోజు చేసిన పాయసం ఎప్పటికీ ఆ టేస్ట్ రాదు, ఆ రుచి రాదు, ఆ రోజే వస్తుంది. కొత్త బియ్యం కదా, పాత పడవు కదా, అదొక రుచి. అలా చేసి ఆ కుండని భగవంతుడి దగ్గర పెట్టాలి. కొంతమంది ఈ పండగ రోజున నువ్వులతో చేసినవి రొట్టెలు కానీ కూరలు, గుమ్మడికాయ ఎక్కువగా తింటారు. ఖచ్చితంగా గుమ్మడికాయని తినాలి. గుమ్మడికాయ పంట సంక్రాంతికి చాలా విరివిగా వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా భోగి రోజు గుమ్మడిని తినాలి. ఔషధ గుణాలు ఉన్నది, పోషకాలు కలిగినది. అలాగే మనం ఈరోజు తినటం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. గుమ్మడి, ఆ గుమ్మడికాయల్లో నువ్వులు వేసి కూరని చేయటం, ఈ పాయసం ఇది. అలాగే కొంతమంది పులగం చేస్తారు. ఇవన్నీ కూడా చేసి భగవంతుడి దగ్గర పెట్టటం. భోగి రోజు చేసేది ఇది మాత్రమే. కొంతమంది అరుదుగా, అంటే 100 మందిలో ఒక్కళ్ళు మేము భోగి రోజే బొబ్బట్లు, పూర్ణాలు ఇవి చేసేసుకుంటామనే వాళ్ళు తక్కువగా కనిపిస్తారు. ఈరోజు ప్రధానంగా కొత్త బియ్యముతో, నువ్వులు కొత్తగా వస్తాయి, బియ్యము కొత్తగా వస్తుంది. అలాగే ఈ మనకి ఆ కుండ కొత్తది, అలా చేసి పెట్టటం. అసలు సంక్రాంతి భోగి రోజే సూర్యుడి ఎదురుగానే పాయసాన్నం వండుతారు చాలా మంది. మనం గమనిస్తే ఇంటి ముందు పొయ్యిలు కనిపిస్తాయి సంక్రాంతి రోజు, లేదా వెనక పెరట్ ఉంటే పెరట్లో పెట్టి చేస్తారు. మళ్ళా రథసప్తమి రోజు సూర్యుడి ఎదురుగా చేస్తారు. ఈ పాయసాన్నాన్ని ఆ దేవుడి దగ్గర పెట్టి ఇంటిల్లిపాది, నేనేది మిగతా రోజుల్లో, మిగతా పండగల్లో ఇంటిల్లిపాదికి అవకాశం ఉంటుందో లేదో, భోగి రోజు మాత్రం భోగ భాగ్యాలని అనుభవించాలి అంటే ఇవన్నీ పెట్టి ఇంటిల్లిపాది అక్కడ చేరి భగవంతుడికి, అంటే ఏ దేవుడికి అంటే మీ ఇష్టం. ఇప్పుడు మామూలుగా ప్రధానంగా ఏం చెప్తాం, కులదేవత, ఇంటి దేవత, ఇష్టదేవత, గ్రామ దేవత, వీళ్ళ తర్వాత ఇంకా మిగతా దేవీ దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం తప్పకుండా చేయాలి. ఇంకొకటి, పల్లె ప్రాంతాలలో భోగి రోజున గ్రామదేవత ఆరాధన జరుగుతుంది. గ్రామదేవత పోలేరమ్మ, అంకాళ్ళమ్మ, పెద్దమ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పొంగళ్ళు వండుకొని ఈ గుమ్మడికాయ కూరని, నువ్వులేసి వండిన గుమ్మడికాయ కూరని ఇవన్నీ కూడా తీసుకొని అమ్మవారికి చీర, సాంబ్రాణి వేస్తారు తీసుకొని వెళ్ళి. ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి, చీర ఒకటి కొత్తది మనం ఏది ధరిస్తాదో అమ్మవారికి పెట్టి తీసుకొచ్చి ధరించటం, పెట్టి అమ్మవారికి ప్రదక్షిణ చేసి సాంబ్రాణి ధూపం వేసి కొబ్బరికాయని కొట్టి, తల్లి మా కృతజ్ఞత ఇక్కడ, మా పాడి పంటల్ని రక్షించావు, మమ్మల్ని రక్షించావు, అనారోగ్యాలు లేకుండా కాపాడావు, ఇక మీదట కూడా మమ్మల్ని కాపాడు. ఎందుకంటే రాబోయే కాలం వేసవి కాలం, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారి కృతజ్ఞతగా ఈ పొంగళ్ళు వండి అమ్మవారికి సమర్పించి ఇంటికి వచ్చాక అందరూ కలిసి కూర్చొని భోంచేయటం. ఈ భోగి పళ్ళు పెడుతూ ఉంటారు కదా, గొబ్బెమ్మలు, భోగి పళ్ళు వేస్తూ ఉంటారు కదా, ఎందుకు పెద్ద గొబ్బెమ్మను పెడుతుంటారు, చుట్టూ చిన్న చిన్నవి పెడుతూ ఉంటారు? మళ్ళీ అలాగే మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేస్తారో ఆ ముగ్గులో వేసిన గొబ్బెమ్మకు కూడా పూజ చేస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ, పూలు, అగరొత్తులు అన్నీ వెలిగిస్తూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ మనకి గొబ్బెమ్మలకు వేసే పూలు కూడా ప్రత్యేకం, గుమ్మడి పువ్వుల్ని వేస్తాం. వేరే పువ్వులు, బంతి పువ్వులను పెట్టినా గుమ్మడి పువ్వులు ప్రధానంగా కనిపిస్తాయి ఇక్కడ మనకి. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ ఎందుకంటే అక్కడ రంగనాథుడు నెలకొని ఉంటే చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలు గోపికలు. ఆ గొబ్బెమ్మల చుట్టూ వివాహం కాని అమ్మాయిలు తిరుగుతూ గొబ్బిపాటలు పాడుతూ వాళ్ళు ఎంత ఆనందంగా. అసలు కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని వర్ణాల వాళ్ళు, అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు
పెద్ద పళ్ళెల్లో గొబ్బెమ్మల్ని పెట్టుకొని ఇంటింటి దగ్గరికి వచ్చి ఆ పళ్ళాన్ని పెట్టి అద్భుతంగా వాళ్ళ గాత్రమే అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అది సాంప్రదాయం. అంటే ఇవన్నీ అంతరించిపోతున్నాయి, గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లేరు ఎవరు అలా. వాళ్ళు రావటము, వాళ్ళకేదో చిరు కానుకలు ఇవ్వటము, అలా చాలా బాగా జరిగేది. ఈ సంకేతం దానికి మధ్యలో ఉన్న గొబ్బెమ్మ, పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి, రంగనాథుడైతే చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలు గోపికలేగా స్వామివారిని లేపుతూ ఉంటారు. అలా సంకేతంగా ఇంటి ముందు పెట్టడం. ఇంకొక కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి, గొబ్బి లక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది గొబ్బెమ్మ. ఇప్పుడు చాలామంది, కొంతమందికి ఆవు పేడ దొరకకపోతే ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళు చిన్నవి పెట్టుకొని వాళ్ళకి ఇస్తడం కనిపిస్తుంది మనకి పండగకి, చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏంటిది అంటే వాళ్ళకు కూడా మంచి జరగాలి అన్న అదొకటి. అంటే సమానత్వం ఇక్కడ కనిపించేది. అలాగే ముగ్గులు, భోగి రోజు భోగి కుండల్లో పాయసం వండటం సాంప్రదాయం. కాబట్టి చెరుకు గడలు ఈరోజు ముగ్గులు వేసేది మనకు కనిపించేది. భోగి కుండలు, హరిదాసుల్ని కూడా వేస్తారు. బాగా ఆర్ట్ వచ్చిన అమ్మాయిలు అయితే హరిదాసుల్ని, ఈ వీటిని, అలాగే గుమ్మడికాయల్ని, ఈ రోజున గుమ్మడికాయల్ని ఖచ్చితంగా గుమ్మడి కూరని తినాలి కాబట్టి ఆ గుమ్మడికాయని ఈరోజు ప్రధానంగా వేసే ముగ్గులు ఏంటిది అంటే ఈరోజు ఇవి మనం ఆచరించాలి, ఇవి చేయటం వల్ల ఇవి చేస్తాం కాబట్టి ముందుగానే ముగ్గు రూపంలో మనం చూపించాం. ఇప్పుడు మనం ముగ్గులు వేసాము, తెలియకుండా ఎవరైనా ఫారినర్స్ మన ఊర్లోకి వచ్చి మన ఇంటి గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా సందేహం వస్తుంది, ఏంటిది ఇది ఆర్ట్ ఏదో వేశారు అని చెప్పి వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే నేను చూశాను, ఆర్ట్ వేశారంటే పండగ గురించి చెప్పగలిగే స్థితిలో, అంటే వాళ్ళకి చెప్పే మనకు ఆ స్థాయి, అంటే వాళ్ళ భాషలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అది ఆ సంప్రదాయం మాత్రం ఎక్కడా కూడా మనకి కనిపించదు. సంక్రాంతి అనేది మనకి కర్ణాటక, తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో బాగా జరుపుకుంటారు. ఒక్కొక్క వాళ్ళ పేర్లలో వాళ్ళు సంక్రాంతిని, ఎందుకంటే సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఒకటే కాబట్టి అందరూ కూడా జరుపుకుంటారు. అలా ముగ్గులు ప్రతి ఒక్కళ్ళు అలా వేసుకుంటూ వెళ్తారు. మామూలు చుక్కల ముగ్గులు వేసిన అటుపక్క చెరుగడలు, ఇటుపక్క గుమ్మడికాయని ఒక కుండని వేస్తారు ఖచ్చితంగా. ఏంటిది అంటే గుమ్మడికాయని తింటాం, ఈరోజు పగల కొట్టాలి ఖచ్చితంగా గుమ్మడికాయని, భోగి కుండల్లో పాయసాన్నం వండాలి, చెరుకు గడలతో ఆ పాయసాన్ని తయారు చేయాలి. ఇవి మనకి ఇక్కడ సంకేతాలు. కాబట్టి ఆ సంకేతాలుగా మనం ఈరోజు ముగ్గులని వేసుకోవటం, గొబ్బెమ్మలని పెట్టుకోవటం. గొబ్బెమ్మలు పెట్టుకుంటే ఆ గొబ్బెమ్మల పక్కకి మనకి గంగిరెద్దులు వచ్చి కూర్చోవటం భలే అందంగా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని ఒకసారి అనుకుంటే చాలా ఆనందం వేస్తుంది. కాకపోతే పట్టణాలకు వచ్చాక అవన్నీ మనం కోల్పోతున్నామేమో ఒక చిన్న బాధ ఉంటుంది. కానీ ఆ పండగలు వేరు. ఆ తెల్లవారుజామున చిన్నగా తెల్లవారుతూ ఆ సూర్యుడిని చూడటము చాలా బాగా అనిపిస్తుంది. అసలు భోగ భాగ్యాలను ఇచ్చే భోగే కాకుండా సంక్రాంతి రోజు కూడా పితృదేవతల్ని స్మరించుకోవటం, దాన ధర్మాలు ఇవ్వటం, అంటే దేవతలతో పాటు పితృదేవతల్ని ఆరాధించే గొప్ప సాంప్రదాయం మన సనాతన హిందూ సాంప్రదాయం. ఇది ఏ సాంప్రదాయంలోనూ లేదు. చనిపోయాక మర్చిపోతారు కానీ అలా మన సాంప్రదాయం లేదు. కాబట్టే ఈ దేశం ఇన్ని యుగాలుగా ఒకవేళ హెచ్చు తగ్గులు అవుతూ ఉన్నా కూడా వెళ్తోంది అని అంటే సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనం రావటమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. తప్పకుండా అమ్మ. మరి భోగి రోజు ఏవేవి చేయకూడదు చాలా మందికి తెలియక కూడా కొన్ని చేస్తూ ఉంటారు. తర్వాత దేవుడికి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు అపచారం ఏదైనా జరిగినా కానీ క్షమించండి అని మనం వేడుకుంటూ ఉంటాము. కానీ కొన్ని పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, అవేంటి? భోగి రోజు తెల్లవారి బాగా సూర్యుడు పొద్దెక్కే వరకు పడుకోవటం సర్వదరిద్రాలకి కారణం. పడుకోకూడదు, తెల్లవారుజామునే లేవాలి అసలు. ఎందుకంటే మరి ఇప్పుడు నైట్ షిఫ్ట్లమ్మ మాకు మరి కష్టం అని చాలామంది అంటారు. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. పాపం 4-5కి వచ్చి పడుకుంటారు ఆఫీసుల నుంచి వచ్చి, లేమంటే ఎక్కడ లేస్తారు. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా సమాజంలో మనం ఎలా వెళ్ళాలి కాబట్టి సరే వచ్చారు 4-5కి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని కొంచెం 1 గంట 2 గంటలు అంతసేపే మేల్కొన్నారు కదా, ఆ 7-8 వరకు మేల్కొని ఆ పాయసాన్నం ఏదో స్వీకరించి
నిద్రపోతే బాగుంటుంది. లేదు మాకు చేత కాదన్న వాళ్ళు ఇంకో వాళ్ళని దేవుడేం శిక్షించడు, ఆయన రాక్షస గుణాలు ఉన్నోడు కాదు, దేవుడు అంటున్నాం కాబట్టి. కాకపోతే ఈ రోజున వస్త్రాలు కొత్తవే వేసుకోవాలని లేదు, ఉతికి శుభ్రపరిచినవి వేసుకోవాలి. చినిగిపోయినాయి, ఎక్కడైనా ఏదైనా అగరబత్తి ఏదైనా అంటుకొని కాలిపోయినాయి మాత్రం వేసుకోకూడదు ఈరోజు. అసలు అటువంటి దుస్తులే ఇంట్లోనే ఉంచొద్దు, పడేయండి అని చెప్తాం. కానీ కొంతమంది ఏదో ఒక దానికి వస్తాయి కదా అని. కానీ ఎంత దీనమైన పరిస్థితి ఉన్నా చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, ఉతికి శుభ్రపరచని బట్టలు వేసుకోకూడదు. అలాగే సాంప్రదాయంగా తయారవ్వటం, ప్రతి ఒక్కళ్ళు నుదిటిన బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, చేతికి గాజులు వేసుకోవాలి, కాలికి వివాహమైన మహిళ మెట్టెలు పట్టీలు పెట్టుకోవాలి, మంగళసూత్రం. ఎందుకు ఎంత దీనస్థితిలో ఉన్నామంటే మంగళసూత్రం వేసుకోండి అని చెప్పేసి దీనస్థితికి మనం వేసాం. చీరని కట్టుకోవాలి, ఏ డ్రెస్సులో, నైట్ డ్రెస్సులో, నైటీలో చింపిరి జుట్లు వేసుకోనో, జుట్టు విరబోసుకోనో తిరిగితే, ఏ విధంగా మనం ఉంటే ప్రస్తుతానికి బాగుండొచ్చు, కానీ భవిష్యత్ అనేది దారుణంగా ఉంటుంది. మనం పుణ్యం నడిచిన రోజులు బాగుంటాం, పుణ్యం ఖాళీ అయిపోయిందనుకో అప్పుడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఆ సాంప్రదాయంగా. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఫ్యాషన్ డిజైనర్స్కి కృతజ్ఞతలు తెలపాలి. వాళ్ళు లంగా ఓణీల్ని తీసుకొచ్చారు మధ్యలో, అది కనుమరుగైపోయిన దాన్ని తీసుకొచ్చారు. కనీసం ఈ పండగ రోజుల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు లంగా ఓణీలు వేసుకొని, ఒకలాంటి ఆనందం. గుళ్ళకి వెళ్ళినా ఏదైనా అలా ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లంగా ఓణీలు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు, మెచ్యూర్ అయిన అమ్మాయిలు లంగా ఓణీలు వేసుకోండి, చక్కగా తయారవ్వండి. పల్లెటూళ్ళల్లో ఉన్నారు, చేతి గోరింటాకు పెట్టుకోండి, చాలా అందంగా కనిపిస్తారు. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ భగవంతుణ్ణి, అంటే తప్పు చేసి భగవంతుణ్ణి క్షమించమని వేడుకునే ముందు జ్ఞానం అనేది మనకుందని ఆలోచించాలి. ఆ తప్పు అనేది చెయ్యకుండా పొరపాటున తెలిసి తెలియక చేస్తే భగవంతుడు కూడా సరేలే అని, భగవంతుడు శిక్ష వేస్తాడని నేను అన్ను. భగవంతుడు వెయ్యడు. మనం తప్పు చేసేటప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు, దాని ఫలితం అనుభవించేటప్పుడు చూస్తూ ఉంటాడు. కర్మ అనేది ఉంటుంది చూడు, అది మాత్రం వదిలిపెట్టదు. మనం భగవంతుని క్షమించమని వేడితే కర్మ మనల్ని వదిలిపెడుతుంది. ఆ తప్పును సరిదిద్దుకుంటే ఇంక అసలు మనకి జీవితంలో తిరుగు అనేదే ఉండదు. అలా ఉండాలి. అంతేకాని నేను ఇన్ని కేజీల పూలతో పూజ చేశాము, ఇంత ఇది చేశాను, నాకేం ఫలితం వచ్చింది, నాకు ఇంత ఖర్చు అయిందని చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు నాకు. నేనంటాను, దేవుడు అడగలేదు, నీ తృప్తి కోసం నువ్వు చేసుకొని నీకు భగవంతుడు ఇవ్వాలి అని చెప్పిన ఆయన ఏమన్నా నీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా? లేదు కదా. మనల్ని, మన పాపాన్ని మనమే కడిగేసుకోవాలి. ఎలా కడిగి వేసుకోవాలి అంటే సాంప్రదాయాన్ని పట్టుకోవాలి, భగవంతుని పాదాలు ఆశ్రయించాలి. ఇక మీదట చేసిన తప్పును చెయ్యకుండా ముందుకు వెళితే అది అసలైన మానవ జీవితం. అలా ఉండాలి. అప్పుడు ఏ రోజైనా సంక్రాంతే, ఏ రోజైనా భోగే. మనలో ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే మనకి భోగి. ఎప్పుడైతే అజ్ఞానం దొలుగుతుందో ఆ రోజు ఏ పండగైనా మనం చేసుకోవటం. అలా చేసుకుంటూ ముందుకు వెళితే ప్రతి ఒక్కరికి చెప్పేది, భోగి మంటల దగ్గర కానీ, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, పండగ అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు, ఇప్పుడు పండగకి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తలు మాత్రం వహించమని. ఎందుకంటే రోజు కొన్ని వింటూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇంతమంది చనిపోతున్నారే, ఇంతమందిని కోల్పోతుంది భూమాత అన్న బాధ అనిపిస్తుంది. కాబట్టి మనిషికే జ్ఞానం ఇచ్చింది, ప్రతి పశుపక్షాదులకు లేవు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం నిలబెట్టుకుని ఏ విధంగా మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, మనం ఏం చేయాలి, ఇది కూడా సాంప్రదాయం అంటే ఇది కూడా సాంప్రదాయమే. కాబట్టి ఈ విధంగా సంక్రాంతి పండగని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా చేసుకోవాలి. ఆ సంక్రాంతి లక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని నేను వేడుకుంటున్నాను. తప్పకుండా అమ్మ, మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి విశిష్టతను తెలియజేస్తూ మన ఆచారాలేంటి, సాంప్రదాయాలేంటి, అసలు మనం చేయవలసినవి ఏంటి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదా, ఇది వాటి భోగి విశిష్టత ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. నమస్కారం.